పాకిస్తాన్లో ఇది సాయంకాలం అంటే సాయంత్రం కాదు, సాయం కోసం ఎదురు చూస్తున్న కాలం. ఏ దేశం సాయం చేస్తుందా అని పాకిస్తాన్ ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే భారత్ దాడి చేస్తుంది అన్న భయంతో దాయాది వణికిపోతోంది. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. అందుకే వరుసగా మిసైల్ టెస్టులు చేస్తూ మనల్ని భయపెట్టాలని చూస్తోంది. ఇప్పటికే 2 మిసైల్స్ని ప్రయోగించింది కూడా. అందులో అబ్దాలీ మిసైల్ చాలా బలమైనది అంటూ పాకిస్తాన్ మీడియా ఊదరగొడుతోంది. అయితే బ్రహ్మోస్ గురించి తెలియకుండా ఇలాంటి ప్రేలాపనలు వద్దు అంటున్నారు మన నిపుణులు. అబ్దాలీతో పోటీనే అసలు లేదు, బ్రహ్మోస్ గురించి తెలిస్తే మీ మిసైల్ ఎందుకు పనికిరాదంటుంది. బ్రహ్మోస్ పాకిస్తాన్ని ఓడించగలిగే భారత బ్రహ్మాస్త్రం ఇది. అబ్దాలీ అప్గ్రేడెడ్ వర్షన్ వర్సెస్ బ్రహ్మోస్ అప్గ్రేడెడ్ వర్షన్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. సాంకేతికత విషయానికి వస్తే అబ్దాలీ ఒక బ్యాలిస్టిక్ మిసైల్, అదే టైంలో బ్రహ్మోస్ ఒక సూపర్ సానిక్ క్రూజ్ మిసైల్. రేంజ్ గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్కి చెందిన అబ్దాలీ మిసైల్ రేంజ్ 450 కిలోమీటర్లు, అంటే అంత దూరంలో ఉన్న టార్గెట్ని మాత్రమే ఛేదించగలదు. కానీ బ్రహ్మోస్ అంతకు రెట్టింపు రేంజ్ కలిగి ఉంది. 900 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఇట్టే ఛేదించగలదు బ్రహ్మోస్. అలాగే రెండింటి స్పీడ్ని కంపేర్ చేద్దాం. అబ్దాలీ 980 కిలోమీటర్ kmph స్పీడ్తో ప్రయాణిస్తుంది. అయితే బ్రహ్మోస్ అంతకంటే 4 రెట్ల వేగంతో వెళుతుంది. మన బ్రహ్మోస్ ప్రతి గంటకి 3800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో గనక మనం ప్రయోగిస్తే బ్రహ్మోస్ని అరగంటలోనే పాకిస్తాన్లోని లక్ష్యాల్ని తాకగల సామర్థ్యం బ్రహ్మోస్కుంది. ఇక పేలోడ్ గురించి కూడా మాట్లాడదాం. అబ్దాలీ పేలోడ్ తక్కువ, కేవలం 250 కేజీల పేలోడ్తో వెళ్ళగలదది. ఆన్ ది అదర్ హ్యాండ్ బ్రహ్మోస్కి 300 కేజీల పేలోడ్ని మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. పాకిస్తాన్ తన అబ్దాలీని ఉపరితలం నుంచి ఉపరితలానికి మాత్రమే సంధించగలదు, అంటే ఒక దగ్గర నుంచే ప్రయోగం చేయగలదు. అయితే బ్రహ్మోస్ని 3 రకాలుగా మనం ప్రయోగించగలం. దాన్ని ఉపరితలం పైనుంచి అయినా చేయొచ్చు, గాల్లో నుంచైనా లేదా సముద్రం పైనుంచైనా ప్రయోగించగల సామర్థ్యం ఉంది బ్రహ్మోస్కి. ఇది ఎలాంటి లక్ష్యాలనైనా ఇట్టే ఛేదించగలదు.